Hello aspirants, welcome back to Competitive Hunters. జనరల్ సైన్స్ మనం పంచజ్ఞాన్ సిరీస్ లో జనరల్ సైన్స్ లోకి వచ్చేసాము. చాలా మంది కూడా రిక్వెస్ట్ చేశారు, మ్యామ్ సైన్స్ టాపిక్ ఫస్ట్ కవర్ చేయండి అని చెప్పి. సో అందుకని నేను హిస్టరీ అయిపోయిన నెక్స్ట్ నేను ఇమీడియట్ గా జనరల్ సైన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనం ఫస్ట్ టాపిక్ కవర్ చేసేసుకున్నాము, దట్ ఈస్ నథింగ్ బట్ బ్లడ్ కాంపోనెంట్స్. అండ్ నౌ వీఆర్ ఇన్ టు ది అవర్ టాపిక్, top most important second topic, that is Newton's laws, right? సో న్యూటన్స్ లాస్, మీకు న్యూటన్స్ లాస్ అనగానే అబ్బా న్యూటన్ ఇది కనిపెట్టాడు అది కనిపెట్టాడు, న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్స్, చాలా మందికి కూడా ఏమి అర్థం కాదు. ఆ 3 లాస్ ఎన్నిసార్లు చదివినా కూడా అర్థం కాదు. బట్ సి ఇఫ్ యూ లెర్న్ ఇట్ ఫ్రమ్ ఎ నైస్ సోర్స్, అంటే మీరు ఒక మంచి సోర్స్ నుంచి, ఒక మంచి టీచర్ నుంచి కనుక మీరు నేర్చుకుని ఉంటే, డెఫినెట్లీ ఇన్ ఫిజిక్స్, ఇన్ ది ఎంటైర్ ఫిజిక్స్, న్యూటన్స్ లాస్ కన్నా ఇంకా మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇంకేది ఉండదు. సో ట్రస్ట్ మీ, అండ్ యూ విల్ ఎంజాయ్ దిస్ సెషన్. అండ్ మీరు ఏమంటారు, ఆడుతూ పాడుతూ మీరు మొత్తం కూడా న్యూటన్స్ లాస్ మొత్తం కూడా కంప్లీట్ గా మీకు మెమరైజ్ అయిపోయేటట్టు నేను మీకు ఈ సెషన్ లోని న్యూటన్స్ లాస్ అండ్ ఇనర్షియా అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసుకుందాము. ఓకే, సో ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు, సో డోంట్ కీప్ జస్ట్ వాచింగ్ ది క్లాస్, లైక్ చేస్తూ ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్స్ గ్రూప్స్ లో మన ఛానల్ గురించి అండ్ క్లాస్ గురించి షేర్ చేయండి. ఓకే, సో విల్ ఎంటర్ ఇన్ టు టుడేస్ సెషన్, న్యూటన్స్ లాస్. ఓకే, సో న్యూటన్స్ 3 లాస్ ఉన్నాయి, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. సో ఫస్ట్లీ మనము ఫస్ట్ మోషన్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఫస్ట్ మనకి ఇనర్షియా అంటే ఏంటి అనే ఒక ఐడియా తెలుసుకోవాలి, మనకు ఉండాలి. ఇనర్షియా, వాట్ ఈస్ ఇనర్షియా? ఇనర్షియా ఇనర్షియా నేమ్ వినే ఉంటారు. మనకి స్కూల్ టైంలో, స్కూల్ చదివేటప్పుడే మనకి ఈ యొక్క న్యూటన్స్ లాస్ ఇవన్నీ కూడా వచ్చి ఉంటుంది, చూసే ఉంటారు, చదివి ఉంటారు, విని కూడా ఉంటారు. సో ఇనర్షియా అంటే ఏంటి? ఈ స్కూల్ సిస్టమ్ లో ఏంటి అంటే, కరెక్ట్ గా రీజన్ ఏంటి, కరెక్ట్ గా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు ఆ ఏజ్ లోనే ఇచ్చి ఉంటే ఖచ్చితంగా మీకు సైన్స్ మీద ఒక ఇంట్రెస్ట్, ఒక యాంగ్జైటీ అనేది ఖచ్చితంగా వచ్చి ఉంటది. బట్ మన టీచింగ్ సిస్టమ్ అంతా ఏంటంటే మార్క్స్ రిలేటెడ్, డెఫినేషన్స్ రిలేటెడ్, అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నది ఉన్నట్టు రాస్తే మార్క్స్, ఓన్ గా రాస్తే మార్క్స్ తక్కువ వేయడం, ఇలాంటి కొన్ని అదర్ సర్కమ్స్టెన్సెస్ వల్ల మనకి అంత ఇంట్రెస్ట్ అనే సబ్జెక్ట్స్ మీద రావట్లేదు. బట్ ఇఫ్ యూ వర్ ఇన్ ఏ గుడ్ సర్కిల్, మీరు మంచి సర్కిల్లో ఉండుంటే మీకు దీని మీద మొత్తం కూడా మంచిగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇదనమాట. సో ఇనర్షియా అంటే ఏంటి, మనకి స్కూల్లో ఏం చెప్తారంటే ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అని చెప్పేసి, బస్సులో వెళ్తుంటాము, బస్సులో వెళ్తే బస్సు డ్రైవర్ స్పీడ్ బ్రేకర్ వేసారంటే ముందుకు పోయి పడతాము. సో అండ్ అలానే సడన్ గా స్టార్ట్ చేశారంటే ఇలా వెనక్కి జర్కిస్తాము. సో ఆ జర్క్ని మనం ఇనర్షియా అంటాము. దాన్ని మనము లా ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అని చెప్పేస్తామని చెప్తారు. బట్ ఇది కాదు, దీని వెనక అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఇట్స్ ఎ క్లీన్ ఎక్స్ప్లెనేషన్. సి ఇఫ్ యూ నో ఈ ఎక్స్ప్లెనేషన్ ఏంటని తెలుసుంటే, ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ ది గుడ్ టీచర్స్ అండ్ యూ ఆర్ ఫ్రమ్ ది గుడ్ స్కూల్, ఓకే, లేదు మాకు చెప్పారు మేము మర్చిపోయామంటే ఇట్స్ అప్ టు యూ, అది మీ ప్రాబ్లం అనమాట. సో ఇనర్షియా అంటే ఏంటి అంటే, ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యర్ బాడీ ఈస్ ఇన్ రెస్ట్, అంటే ఒక బాడీ రెస్ట్ లో ఉంది, సో దాని మీద ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చేంత వరకు అది రెస్ట్ లోనే ఉంటది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బాగా లైక్ స్లీప్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, నిద్ర 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 చాలా మంది ఉంటారు మనలో కూడా. సో ఇంకా మనల్ని ఆపకపోతే, ఐ మీన్ మనల్ని ఇంకెవరు వచ్చి డిస్టర్బ్ చేయకపోతే, లేదంటే లేపకపోతే ఒక 2 days 3 days కూడా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, కంటిన్యూగా వితౌట్ ఫుడ్ అండ్ ఎనీథింగ్ నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. వాటర్ తాగుతూ అండ్ అలా యాక్టివిటీస్ చేసుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి వస్తూ దే కెన్ స్లీప్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అంటే ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట మీకు గుర్తుండడానికి. సో ఏదైనా సరే ఒక బాడీ రెస్ట్ లో ఉంది అంటే అది ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి డిస్టర్బ్ చేసేంత వరకు ఈ బాడీ అనేది, మనం ఎలా అయితే స్లీప్ డిస్టర్బ్ అవ్వదో, మార్నింగ్ మేలుకు రాదో, చదవాలి అని చెప్పి అలారం పెట్టుకుంటాము, బట్ అది మోగుతూ ఉంటది, మనం అది ఆపేసి నిద్రపోవడం, లేదంటే నిద్రలో అసలు అలారం మోగిందన్న విషయం కూడా తెలియకుండా నిద్రపోయే వాళ్ళు ఉంటారు. ఓకే, సో ఇంకా వచ్చి ఎవరో పేరెంట్స్ లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి లేపితే గానీ లెగరు అనమాట. సో అంటే ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఉంటే గానీ మీరు రెస్ట్ నుంచి బయటకు రావట్లేదు. సో ఇనర్షియా కూడా అంతే అనమాట. ఇఫ్ ఏ బాడీ ఈస్ ఇన్ రెస్ట్, ఇట్ విల్ బీ ఇన్ రెస్ట్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ వాస్
ఎగ్జర్టెడ్ బై ఇట్ వాస్ కంపెల్డ్ బై ఏ ఫోర్స్ దాని మీద అప్లై అయ్యేంత వరకు అది రెస్ట్ లోనే ఉంటది. అండ్ ద సేమ్ అప్లైస్ ఫర్ ది మోషన్ ఆల్సో. మోషన్ లో కూడా అంతే, ఒక బాడీ మోషన్ లో ఉంది, మూవ్ అవుతూ ఉంది అంటే దాని మీద ఒక ఫోర్స్ ఏదో ఒకటి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాల్ తోని కిక్ చేసాము, ఫుట్బాల్ ఆర్ సంథింగ్ ఫ్లోర్ మీద, గ్రౌండ్ మీద, ప్లే గ్రౌండ్ మీద. సో అది ఒక సర్టైన్ దూరం వెళ్ళి ఆగుతుంది. సో ఆ మోషన్ అనేది వెళ్ళి ఆగుతుంది అంటే దేని వల్ల అది వెళ్ళి ఆగుతుంది? ఓకే, దేర్ ఇస్ ఎ ఫోర్స్. ఓకే, ఏదైనా సరే మన యూనివర్స్ లోని ఒక మోషన్ లో ఉంది ఒక బాడీ, అది వెళ్ళి ఒక దగ్గర ఆగుతుంది అంటే దాని మీద ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ సంథింగ్ యాక్ట్ అవుతేనే అది ఆగుతుంది. ఎట్ ది సేమ్ టైం రెస్ట్ లో ఉన్న బాడీ కూడా మూవ్ అవ్వాలి అని అంటే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ కావాలి. అదే మోషన్ లో ఉన్న బాడీ రెస్ట్ లోకి రావాలన్నా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది కావాలి. సో దాన్నే మనం ఏమంటామంటే ఇనర్షియా అంటాం. సో ఇది ఇస్ ద రెసిస్టెన్స్ ఫోర్స్ ఆఫ్ మోషన్. దీన్ని మనము డెఫినిషన్ మనం చూసుకుంటే ఏమంటాము, దిస్ ఈస్ ది రెసిస్టెన్స్ ఫోర్స్ ఆఫ్ మోషన్. ఓకే, సో నోట్ చేసుకొని, దిస్ ఈస్ ది రెసిస్టెన్స్ ఫోర్స్ ఆఫ్ మోషన్. రెసిస్టెన్స్ ఫోర్స్ ఆఫ్ మోషన్. One second. Sorry, resistance ఎగ్జాక్ట్ గా లేదు ఇది టర్మ్స్. రెసిస్టెన్స్ టు ది చేంజ్ ఇన్ మోషన్. రెసిస్టెన్స్ టు ది what I'm saying, to the change in motion. ఓకే, సో దిస్ ఈస్ ది డెఫినిషన్ అనమాట ఇనర్షియా గురించి మనకి. సో ఇది మనకి తెలిసింది అంటే ఖచ్చితంగా మనకి నెక్స్ట్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ కూడా మనకి అర్థమైపోతుంది. ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఓకే, సో ఫస్ట్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ చూద్దాము. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా అని కూడా పిలుస్తాము. ఓకే, సో ఎందుకు లా ఆఫ్ ఇనర్షియా అని కూడా పిలుస్తాము అంటే అది మనం ఇప్పుడు చూద్దాము. సో ఆల్రెడీ మనం చెప్పుకుంది ఏంటి, ఏ స్టేట్. సో నోట్ చేసుకోండి, ఏ డెఫినేషన్ రాద్దాం. డెఫినేషన్ ఇంపార్టెంట్. సో ఇది ఉంటేనే మనకి అర్థమవుతుంది. ఏ బాడీ కంటిన్యూస్ టు బీ, సో నోట్ చేసుకోండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ బాడీ కంటిన్యూస్ టు బీ ఇన్ ఇట్స్ స్టేట్ of rest, or motion or uniform motion or uniform so uniform motion in a straight line, unless acted upon by an external force. Acted upon by an external force. Okay, so this is the first law of motion. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏంటి, బస్సులో కూర్చుని ఉన్నప్పుడు డ్రైవర్ బ్రేక్ వేయగానే ముందుకు పోయి పడతాం. ఓకే, లేదంటే జస్ట్ కదలకుండా స్టార్టింగ్ పాయింట్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన వెంటనే ఒక జర్క్ అనేది ఒకటి వస్తుంది మనకి. సో ఇదంతా కూడా ఎందుకు వస్తుంది అంటే ఒక బాడీ మనం రెస్ట్ లో ఉన్నాము. ఓకే, సో రెస్ట్ లో ఉండగానే అది స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మనము లైట్ గా ఇలాగా వెనక్కి వెళ్ళడం ఇలా చేస్తుంటాం. ట్రైన్ లో కూడా జరుగుతూ ఉంటది. ఓకే, మనకి ఇలాగా. సో ఇదే అనమాట, అంటే రెస్ట్ లో ఉన్న బాడీ రెస్ట్ లోనే ఉండాలనుకుంటది అంటిల్ అండ్ అన్లెస్ ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ దాని మీద పడేంత వరకు. అట్ ది సేమ్ టైం మోషన్ లో ఉన్న బాడీ కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది చెప్పేదాన్ని మనం ఏమంటాము,
ఆ లాని మనం ఫస్ట్ లా ఆఫ్ మోషన్, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అని చెప్తాము. ఓకే, సో ఇది అనమాట మనకి ఫస్ట్ లా ఆఫ్ మోషన్. సో నౌ వి విల్ మూవ్ ఇన్ టు సెకండ్ లా ఆఫ్ మోషన్. దీన్ని లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటాం. ఓకే, so next second law of motion. ఓకే, సో సెకండ్ లా ఆఫ్ మోషన్. సెకండ్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది మీకు? ఆల్రెడీ మీకు ఒక ఐడియా ఉండుంటది ఏంటి, F ఈస్ ఈక్వల్ టు ma అని చెప్పి. సో దీనే మనం సెకండ్ లా ఆఫ్ మోషన్ అని చెప్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ డెఫినేషన్ రాసుకొని నోట్ చేసుకొని, ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ momentum of a body is directly proportional to, దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్? is directly proportional to the force, is directly proportional to force applied on it. Force applied on it and takes place in the direction of force, in the direction of force. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మాస్ బట్టి మనకి యాక్సిలరేషన్ ఎంత ఇవ్వాలి అనేది మనకి రెండు కూడా డిపెండ్ అయి ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు హెవియర్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఏంది హెవియర్ ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సన్నంగా ఉన్న వాళ్ళని ఎత్తుకోవడం బెస్టా, లేకపోతే బాగా మంచిగా లావుగా ఉన్న వాళ్ళని ఎత్తుకోవడం ఈజీగా ఉంటది ఎవరికైనా సరే? మనకి చిన్నపిల్లలని అయితే అవంతం మనం ఎత్తేసుకుంటాం. ఓకే, అదే కొంచెం పెద్ద పిల్లలు ఒక 7 years ఒక 8 years 9 years పిల్లల్ని మనమే ఎత్తుకోలేము, అంటే కొంచెం హెవీగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో ఎందుకు అంటే మనము అక్కడ మాస్ అనేది పెరుగుతుంది, అంటే హెవీ అవుతుంది బాడీ. సో అందుకని మనకి ఎక్కువ ఫోర్స్ మనము పెట్టాల్సి వస్తుంది. ఓకే, సో మనకి ఎక్కువ యాక్సలరేషన్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్ ఉంటాయి, ఏంటి ఇవి ఏమంటారు, లారీస్ ఇవన్నీ కూడా. సో అవన్నీ ఒక్కొక్కసారి స్టక్ అయిపోతుంది. సో స్టక్ అయిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, వెనక నుంచి ఒక ఫోర్స్ అనేది అప్లై చేస్తూ ఉంటాము. సో అది మాస్, అది బాగా హెవీ బాడీ కాబట్టి ఎక్కువ ఫోర్స్ అనేది మనకి కావాలి ఇన్ ఆర్డర్ టు దాన్ని మూవ్ చేయడానికి, అంతే కదా. సో వెనకాల నుంచి ఆగిపోయినప్పుడు ఏం చేస్తాము, అందరం కలిసి ఒక్కసారి ఒక సిగ్నల్ లాగా వాళ్ళు ఇచ్చుకుని హై సై అని చెప్పేసి అలా చెప్పుకుంటూ ఉంటారు. సో ఒక్కసారి వాళ్ళు ఒక సిగ్నల్ ఇచ్చుకుని దే విల్ జస్ట్ పుష్, ఒక్కసారి ఎట్ ఏ టైం పుష్ చేస్తారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, అది హెవీ మాస్ కాబట్టి ఒక్కసారిగా ఏమవుతుంది, ఈ ఫోర్స్ వల్ల అది అనేది మూవ్ అవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో మనకి మాస్ని బట్టి మనకి ఫోర్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అలానే ఫోర్స్ ఎక్కువ ఉంటే మనకి యాక్సలరేషన్ అనేది ఖచ్చితంగా గ్రేటర్ ఉంటుంది. సో ఇది తెలిపేదే మనకి ఏమంటారు, సెకండ్ లా ఆఫ్ మోషన్ అంటాము. సో F ఈస్ ఈక్వల్ టు ma. సో M అంటే ఏంటి, మొమెంటం, A మీన్స్ యాక్సలరేషన్, F మీన్స్ ఫోర్స్. సో ఇది కూడా మీరు నోట్స్ లో నోట్ చేసుకోండి. ఓకే, సో నేను ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ ఐ కాంట్ ప్రొవైడ్ యూ PDF. సో ఆల్రెడీ నేను ఫస్ట్ టాపిక్ కవర్ చేసేటప్పుడు కూడా చెప్పాను. సో అందుకే డెఫినేషన్స్ కూడా మొత్తం నీట్ గా నేను క్లాస్ లోనే చెప్తున్నాను. సో మొత్తం కూడా రన్నింగ్ నోట్స్ రాసుకోండి, లేదంటే పాజ్ చేసుకునైనా మీరు రాసుకోండి. ఎలాగో యూట్యూబే కాబట్టి, ఇట్స్ నాట్ లైవ్ ఆన్లైన్ క్లాస్ కాదు కాబట్టి, ఆర్ ఆఫ్లైన్ క్లాస్ కాదు కాబట్టి, యూ హ్యావ్ సెవరల్ ఆప్షన్స్. లేదంటే సెకండ్ టైం అయినా వచ్చి నోట్ చేసుకోండి. ఓకే, సో దట్స్ అప్ టు యూ. సో ఇది సెకండ్ లా ఆఫ్ మోషన్. యా మనం ఎగ్జాంపుల్స్ చూడట్లేదు ప్రతిదీ, లాస్ట్ లో మనం ఒకేసారి అన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము. యా ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను కదా ఫస్ట్ లోకి. యా అని అయిపోయాక మళ్ళీ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో
థర్డ్ లా ఆఫ్ మోషన్ చూద్దాం మనం. థర్డ్ లా ఆఫ్ మోషన్ చాలా 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 ఫేమస్. మీకు థర్డ్ లా ఆఫ్ మోషన్ అనగానే చాలా మందికి రాకెట్ గుర్తొస్తుంది. సో రాకెట్ అంటే థర్డ్ లా అంటేనే రాకెట్. ఓకే, సో మీరు బాంబులు కూడా పేల్చి ఉంటారు. మొన్నే రీసెంట్ గా దీపావళి అయింది కాబట్టి సో మొత్తం కూడా అందరూ పొల్యూట్ చేసేదానికి రెడీగా ఉంటారు, చిన్న పెద్ద తేడా లేకుండా. సో మనం ఒక చెట్టుకి నీరేసింది తెలియదు, మొక్కల్ని పెంచింది తెలియదు, బట్ పొల్యూషన్ ని మాత్రం ఎన్విరాన్మెంట్ ని మాత్రం పొల్యూట్ చేయడానికి ఫస్ట్ ఉంటాం అనమాట మన కాంట్రిబ్యూషన్. సో పేల్చుంటారు కదా ఇది గాల్లో ఎగిరేవి బాంబ్స్, తపాసాలు ఇవన్నీ కూడా. సో అప్పుడు మన కిందన ఫైర్ పెడతాం అంతేగా, కిందన అగ్గి వెలిగిస్తే సో దానికి ఆ యొక్క ఫోర్స్ కి అదేమవుతుంది, దానికి మనం పెట్టిన డైరెక్షన్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో సేమ్ విత్ ఇన్ ది సేమ్ ఫోర్స్ అనేది పైకి వెళ్తుంది అంతే కదా. సో మనకి ఇక్కడ మనం ఒక ఫోర్స్ ఏమి ఇచ్చామంటే మనం ఒక ఫోర్స్ ఎనర్జీ ద్వారా మనం ఇచ్చాము. అంటే ఏంటి, ఫైర్ అనేది ఇట్స్ టైప్ ఆఫ్ ఎనర్జీ, దాని ఫోర్స్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది మనం ఏదైతే పెడతామో ఫోర్స్, దానికి ఆపోజిట్ అండ్ ఈక్వల్ ఫోర్స్ అనేది పైకి ఎగ్జిబిట్ అవుతుంది అంతేగా. సో అందుకే పైకి ఎగురుతుంది అది, అవునా కదా. సో రాకెట్స్ లో కూడా సేమ్ థర్డ్ లా ఆఫ్ మోషన్ యాక్ట్ అవుతూ వస్తుంది. సో థర్డ్ లా ఆఫ్ మోషన్ అంటే ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఈస్ ఏ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్, ఈక్వల్ రెస్పాన్స్. సో దాన్ని మనము థర్డ్ లా ఆఫ్ మోషన్ అంటాము. ఓకే, ఇట్స్ వెరీ 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 సింపుల్. యా, యాజ్ సింపుల్ ఐ సెడ్ యూ, ఇట్స్ వెరీ సింపుల్. సో డెఫినిషన్ చూద్దాం. డెఫినిషన్, Newton's third law. For every reaction, for every reaction there is an equal and opposite reaction. Equal and opposite reaction. Okay, so this is the third law. Okay. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ ఏంటి, ఒకటి రాకెట్, థర్డ్ లాకి రాకెట్ ఒకటే కాకుండా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనము వాటర్ లోని బోట్స్ ఉంటాయి కదా, మామూలుగా బోట్స్ ఇవన్నీ కూడా. సో మనం జంప్ చేసాం అనుకో బోట్ లోని, సో మనం ఎంతైతే జంప్ చేస్తామో అంతే ఫోర్స్ పైకి కూడా వస్తుంది, ఒక జర్క్ అనేది వస్తుంది. సో మనం ఎంత గట్టిగా మనము జంప్ చేస్తామో, అంటే ఎంత పైకి వెళ్ళి ఎంత ఫోర్స్ తో మనం జంప్ చేస్తామో సో అదే మనకి నెగిటివ్ గా వస్తూ ఉంటది కదా. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇంకోటి ఏం చెప్పాను నేను, గన్ ఫైరింగ్ కూడా మనం సేమ్ అదే కాన్సెప్ట్, అంటే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ కాన్సెప్ట్ మీదే మనకి గన్ ఫైరింగ్ కూడా వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే, బుల్లెట్స్ గన్ ఫైర్ చేసినప్పుడు మూవీస్ లో చూసుంటారు కదా. ఇప్పుడు మొన్న రీసెంట్ గా వచ్చిన ఓజీ అయితే మొత్తం ఫుల్ వైలెన్స్, మొత్తం వైలెన్సే, కాల్చుకోవడాలు, పేల్చుకోవడాలు, నరుక్కోవడాలు మొత్తం అదే ఉంది. సో మీరు అక్కడ కూడా ఇంకా సర్టైన్ మూవీస్ లో కూడా చూసుంటారు. రైఫుల్ ఇది మొత్తం కూడా కాన్సెప్ట్. ఇంకా రాకెట్స్, ఇది కూడా మనకి న్యూటన్స్ థర్డ్ లా యొక్క ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంకా న్యూటన్స్ సెకండ్ లా యొక్క ఎగ్జాంపుల్స్ గురించి వస్తే మనకి ఎంటీ కార్ట్, ఇప్పుడు మనకి డిమార్ట్ వెళ్తాం కదా, డిమార్ట్ సంథింగ్ రత్నదీపో లేకపోతే మోర్ ఇలా ఏదో ఒక దానికి వెళ్తుంటారు కదా, రిలయన్స్ సంథింగ్ ఏదో ఒకటి. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఖాళీగా ఫస్ట్ బిల్డింగ్ సెక్షన్ కి, ఐ మీన్ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ లో మీకు కార్ట్ ఏమీ ఉండదు కాబట్టి అది మొత్తం ఖాళీగా ఎంటీగా ఉంటది కాబట్టి ఈజీగా నెట్టుకుంటూ పోతారు. అదే మనం దీపావళి, దసరా ఈ ఫెస్టివల్స్ టైం వెళ్ళామంటే ఆఫర్స్ ఏదేదో ఉంటది, 1+1 ఆఫర్, 2+1 ఆఫర్, 70% ఆఫ్, 50% ఆఫ్ అని చెప్పి. సో అవన్నీ చూడంగానే టెంప్ట్ అయిపోయి మన ఇంట్లో మమ్మీస్ ఏం చేస్తారు, అన్ని అది కావాలి ఇది కావాలని చెప్పేసి కనీసం 3 నెలలకు సరిపడా సరుకులన్నీ కూడా తీసేసుకుంటారు. అవసరం లేకపోయినా కూడా తక్కువగా వస్తుంది, ఆఫర్లు వస్తుంది, మనకి పనికి వచ్చేదే కదా అని చెప్పి ఈ సబ్బులు, షాంపూలు, ఈ పేస్ట్లు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ స్టాక్ ఉన్నా ఏమి
అవదు. సో ఇలాంటి వస్తువులన్నీ కూడా తక్కువగా వస్తున్నాయి కదా అని చెప్పేసి అవసరం లేకపోయినా ఒక 2-3 మంత్స్‌వి ఎక్కువ తీసేసుకుంటారు. సో ఫైనల్లీ అవన్నీ తీసుకొని బిల్లింగ్ సెక్షన్‌కి వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ ఎలా ఏ రకంగా అయితే ఈజీగా నెట్టుకుంటూ వచ్చారో అలానే మీరు బిల్లింగ్ సెక్షన్‌కి వెళ్ళేటప్పుడు కూడా ఈజీగా నెట్టుకుంటూ పోతారా? నో. మీకక్కడ ఫోర్స్ అనేది పెరుగుతది. మీ ఎనర్జీ, మీ యొక్క ఫోర్స్, మీరు అప్లై చేసే ఫోర్స్ అనేది పెరుగుతది. ఎందుకంటే అక్కడ బాడీ అనేది హెవీ అయింది. ఓకే. మాస్ అనేది పెరిగింది. సో దట్స్ వై మనకక్కడ హెవీగా ఫీల్ అవుతూ ఉంటాం. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఓకే. అండ్ ఇంకొకటి చిన్నపిల్లలని కూడా చెప్పా కదా! సో ఒక 3 ఇయర్స్ జస్ట్ బోర్న్ బేబీ, మంత్స్ బేబీ, 2 ఇయర్స్ బేబీని ఈజీగా ఎత్తుకోగలము. బట్ అదే ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ నిండిన బేబీని ఎత్తుకోవడం అంటే కొంచెం, అదే చిన్న పిల్లల్ని ఎత్తుకోవడం అంటే కొంచెం మనకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే డ్యూ టు దేర్ మాస్. ఓకే. సో దీస్ ఆర్ ది న్యూటన్స్ లాస్. సో ఐ హోప్ మీకు చాలా సింపుల్ వేలోని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ డెఫినిషన్స్ అండ్ విత్ డైలీ గోయింగ్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. సో ఇవే కాదు, మీకు ఈ డైలీ రెగ్యులర్ బేసిస్ మీద వచ్చే ఎగ్జాంపుల్స్ కనుక మీరు అర్థం చేసుకుంటే మీకు ఈ కాన్సెప్ట్ మీద ఇంకేమైనా కొత్త ఎగ్జాంపుల్స్ ఏమైనా అడిగి ఎగ్జాంపుల్ ఇచ్చి విచ్ ఆఫ్ ది న్యూటన్స్ లాస్ ఫాలోస్ అని చెప్పేసి మీకు ఆప్షన్స్ ఇచ్చినా సరే మీరు ఇవన్నీ కూడా మొత్తం తరోగా నేర్చుకుని ఉంటారు కాబట్టి ఎగ్జాంపుల్స్ డైలీ లైఫ్ లో, సో మీరు రిలేట్ చేసుకుని అక్కడ మీరు ఫిగర్ అవుట్ చేసేదానికి చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఓకే. సో హియర్ ఆస్పిరెంట్స్, సో సెకండ్ లా అయిపోయింది, సెకండ్ టాపిక్ అయిపోయింది మన జనరల్ సైన్స్ లో. అండ్ థర్డ్ టాపిక్ అండ్ ఇంకా 3 టాపిక్స్ ఉన్నాయి. టాప్ 5 కదా ప్రతిదీ. జోగ్రఫీ, హిస్టరీ కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు జనరల్ సైన్స్ కి వచ్చాము. సో ఇంకా నెక్స్ట్ టాపిక్ లో కూడా మనం ఇంకా మళ్ళీ మీట్ అవుతాము నెక్స్ట్ టాపిక్ లో. సో మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా సరే కింద షేర్ చేయండి. లైక్ హౌ వాస్ ది సెషన్, డిడ్ యూ ఎంజాయ్ ఆర్ నాట్, మీకు అర్థమైందా లేదా, లేదంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, ఇంకేమైనా యాడ్ చేయాల్సిన టాపిక్స్ ఉన్నాయా. సో ఇలాంటివి ఏమున్నా సరే కింద కమెంట్ చేయండి. సో యువర్ సింగిల్ కమెంట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. సో నేను అందరి కమెంట్స్ చూస్తాను అండ్ రిప్లై కూడా ఇస్తాను. మేబీ కొంచెం లేట్ కావచ్చు, బట్ ఐ విల్ రిప్లై ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. సో యా, దట్స్ ఆల్ ఆస్పిరెంట్. సో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కమెంట్ సెషన్ లో పెడతాను. సో అక్కడ కూడా జాయిన్ అయిపోండి. ఓకే గైస్, సో విల్ ఎండ్ దిస్ సెషన్ ఫర్ టుడే అండ్ విల్ మీట్ ఇన్ ది టాపిక్ 3 session of general awareness, general studies, Panchagnan series. So bye aspirants.